హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. పిల్లలు స్కూల్ బాక్స్ స్నాక్స్లోకి పెట్టాలన్నా, మంచి టీ టైమ్ స్నాక్స్ కావాలన్నా, అంతేకాకుండా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఆకలి అన్నా కూడాను చాలా సింపుల్గా, ఈజీగా ఇంట్లో ఉండేటువంటి ఉప్మా రవ్వతో ఒక మంచి స్నాక్స్ ఐటెం ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఇక్కడ 3 ఎండుమిరపకాయలను వేసుకుని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకుంటున్నానండి. అంతేకాదు ఎండుమిరపకాయలు అన్నవి మీరు తినే కారానికి అనుగుణంగా తీసుకోవచ్చు. తర్వాత దీనిలోకి 1 కప్ ఉప్మా రవ్వను వేసుకుంటున్నాను. నేను ఇంకొక కప్పు ఉప్మా రవ్వను వేసుకున్నానండి. టోటల్గా ఇక్కడ 2 కప్స్ ఉప్మా రవ్వను తీసుకున్నాను. తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక రెమ్మ కరివేపాకు, రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకొని కొంచెం పౌడర్గా చేసుకోవాలండి. మరీ ఫైన్ పౌడర్గా చేసుకోవద్దు. ఇలా చేసుకున్నది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దీనిలోకి 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని ఉప్మా రవ్వ నెయ్యి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వల్ల మనం చేసుకునేటువంటి స్నాక్స్ మంచి క్రిస్పీగా వస్తాయి అన్నమాట. తర్వాత దీనిలోకి కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిని ఎంత మెత్తగా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి. అంతేకాదు దీన్ని ఎంత ఎక్కువ మదాయిస్తూ కలుపుకుంటే ఈ స్నాక్స్ అనేవి అంత క్రిస్పీగా వస్తాయండి. అంతేకాదు వాటర్ అనేది కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మాత్రమే పిండిని కలుపుకోండి. అలా కలుపుకోవటం వల్ల పిండికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఇది మంచి క్రిస్పీగా వస్తాయన్నమాట. ఈ స్నాక్స్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎంత సాఫ్ట్గా కలుపుకున్నాను ఇక్కడ చూడండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక్క 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. 5 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ పిండిని తీసుకుని ఇంకొకసారి మదాయించుకుందామండి. ఇలా మదాయించుకున్న తర్వాత పిండిని పెద్ద పెద్ద ఉండలుగా చేసుకోవాలి. నాకైతే ఇక్కడ 4 ఉండలు వచ్చాయన్నమాట. ఇలా చేసుకున్నట్టు ఉండల్లోని ఒక ఉండని తీసుకొని ఇక్కడ చపాతీ పీట మీద దీన్ని చపాతీలా చేసుకోవాలండి. అయితే ఈ చపాతీ చేసుకునేటప్పుడు పీటకి ఎటువంటి ఆయిల్, పిండి ఏమీ చల్లనవసరం లేదనమాట. చేసుకున్నటువంటి సూజీ చపాతీ మందం చూపిస్తున్నాను చూడండి. ఇలా మందంగాను చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత కొంచెం ఎడ్జెస్ అన్నవి కట్ చేసి మిగతా ఉన్న చపాతీని ఇలాగా లైన్స్గా కట్ చేసుకోవాలండి. ఇలా లైన్స్గా కట్ చేసుకోవడం వల్ల సూజీ స్టిక్స్ అనేవి రెడీ అవుతాయి. ఇలా రెడీ అయినటువంటి స్టిక్స్కి కొంచెం మెలుపు తిప్పుతున్నాను అనమాట. ఇలా చేయటం వల్ల మంచి క్రిస్పీగా వస్తాయి. చూడటానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇలాగ మెలుపు తిప్పుకొని అన్నీ పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని బాగా వేడి చేసుకోవాలండి. కానీ ఇక్కడ ఆయిల్ అన్నది మాత్రం మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేడి చేసుకోవాలి. ఇలా ఆయిల్ అన్నది బాగా వేడెక్కిన తర్వాత మన సూజీ స్టిక్స్ని ఒక్కొక్కటి నిదానంగా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే చక్కగా వేపుకోవాలండి. అయితే వేసుకున్న వెంటనే దీన్ని ఫ్లిప్ చేసుకోవద్దు. ఒక్క 2 నిమిషాలు అయిన తర్వాత ఆయిల్లో ఉండేటువంటి బబుల్స్ అన్నీ కొంచెం తగ్గుతాయి కదా. తగ్గిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత తీసేస్తాము అనగా ఒక్క నిమిషం మాత్రం హై ఫ్లేమ్లోనే పెట్టుకుని వేపుకొని మళ్ళీ తీసేసుకోవాలండి. ఇలా చేయటం వల్ల సూజీ స్టిక్స్ అనేవి మంచి క్రిస్పీగా వస్తాయి అన్నమాట. కాదండి, ఇవి అసలు ఆయిల్ అన్నవి పీల్చవన్నమాట. పైన క్రిస్పీగాను లోపల మెత్తగా ఉండేటువంటి సూజీ స్టిక్స్ రెడీ. ఇవి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టాలన్నా, స్కూల్ నుంచి రాగానే ఇంట్లో ఆకలన్నా కూడా మంచి టీ టైమ్ స్నాక్స్ గాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.